ఇది తెలుసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అసలు మీరు ఉపవాసాలు ఎందుకు ఉంటున్నారని, ఎందుకు ఉండాలి చెప్పండి? ఉపవాసాలు ఎందుకు ఉండాలి? మనల్ని మనం సంస్కరించుకోవటానికి. ఇంకా ఎవరు చెప్తారు? పేదవాళ్ళ యొక్క ఆకలి తెలుసుకోవడానికి ఉపవాసం ఉండాలి. ఇంకా అందరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఖురాన్ నుంచి సమాధానం, అది మళ్ళీ మర్చిపోవద్దు. ఎప్పుడు ఏ రంజాన్కి మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకేనా? 2వ అధ్యాయం చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ 185వ వచనం. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల. మానవులందరికీ ఈ గ్రంథం మార్గదర్శకం. ఇదేమో ఖురాన్ అవతరించిన నెల కాబట్టి ఈ నెలని ఎవరైతే పొందారో వారందరూ ఉపవాసం ఉండాలి. ఇది ఎక్కడుంది అంటే 183వ వచనంలో ఉంది. విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. అంటే విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగానైతే మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో మీకు కూడా విధించబడింది. అయితే ఈ ఉపవాసం వల్ల మీరు చెప్పిన మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. అర్థమవుతుందా? భయము భక్తి 2 జనించే అవకాశం ఉంది. భయము భక్తి 2 ఉంటే మనిషి దారి తప్పడు, బుద్ధిమంతుడిగా క్రమశిక్షణగా ఉంటాడు. ఇక ఈ ఖురాన్ గురించి తెలుసుకుందాం. సత్యాలను అంటే సత్యమేది అసత్యమేది, ఎవరి దేవుడు ఎవరి దేవుడు కాదు అనేటటువంటి విషయాలు ఈ గ్రంథంలో స్పష్టంగా వేరు చేయబడ్డాయి. స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రంజాను నెలను పొందే వ్యక్తి 185వ వచనం ఆ నెలంతా తప్పనిసరిగా, విధిగా అంటే తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి? ఈ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం. నువ్వు పుట్టిన కాడి నుంచి, నీ జ్ఞానం వచ్చిన కాడి నుంచి చనిపోయేదాకా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎవరి దేవుడు కాదు, ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి భారతీయ రాజ్యాంగ చట్టం ఎలా ఉందో అదేమో నైతికంగా సంఘపరంగా జీవించడానికి, ఇదేమో నైతికతకి. అర్థమవుతుందా? అన్ని రకాలుగా మనిషి జీవించడానికి చెడు దారి పట్టకుండా మంచి దారి మీద, సాఫల్య దారి మీద నడవటానికి ప్రతి సందర్భంలో పిల్లల పేర్లు పెట్టే కాడ నుంచి, భార్యని ప్రేమగా చూసుకునే కాడ నుంచి, భార్యకి ప్రేమగా ఒక ముద్ద అన్నం తినిపించడం కాడ నుంచి, మరి తల్లిదండ్రులకి సేవ చేసుకోవటం కాడ నుంచి అన్ని విషయాలు ఈ గ్రంథంలో తెలపబడ్డాయి. ఈ గ్రంథాన్ని వదిలేసి నీ ఇష్టానుసారం నడుద్దామంటే నువ్వు దైవ ధర్మం మీద నుంచి, మానవ జీవిత సఫలం అనేటటువంటి సాఫల్య దారి మీద నుంచి తొలగిపోతావు. కాబట్టి ఇలాంటి గ్రంథం అవతరింపజేసినటువంటి దైవానికి కృతజ్ఞత తెలుపుతూ ఈ నెలంతా కూడా ఉపవాసం ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు ఉపవాసం ఉండాలి? ఒక మాటలో చెప్పాలంటే ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల. కాబట్టి ఆ ఖురాన్ ఏంటి అంటే సాక్షాత్తు అల్లాహ్ యొక్క వాక్కు. ఏంటండి ఖురాన్ అంటే ఏంటి చెప్పండి? ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల 2:185లో ఉంది. అసలు ఖురాన్ అంటే ఏంటి? దైవ వాక్కు. అర్థమవుతుందా? దైవ వాక్కు మానవుడికి గైడ్ చేయటానికి, గైడెన్స్ ఇవ్వటానికి, పుట్టిన కాడ నుంచి చనిపోయేదాకా గైడెన్స్ చేయటానికి సాక్షాత్తు భగవంతుడే తన వాక్కుని దైవదూత జిబ్రీల్ ఆమీన్, దైవదూతల నాయకుడు జిబ్రీల్ ఆమీన్కి ఇచ్చి పంపించి మక్కాలో ఉన్నటువంటి అరబ్ జాతిలో చివరిగా పుట్టిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి, ప్రవక్తల్లో చివరిగా పుట్టిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఈ వాక్యాలు వినిపించడం జరిగింది. దాన్ని అవతరించడం అంటారు. ఆయన హృదయ పలకంపై దింపడం జరిగింది అన్నాడు. ఆ వాక్యాలు ఎవరి అంటే సాక్షాత్తు దైవవాక్కు భూమి మీద ఉంది. మేమెందుకు నమ్మాలి, మేమెలా నమ్మాలి అని మీరు అడిగితే, మనిషి రాసుకున్న గ్రంథం అయితే, ఇప్పుడు మనిషి రాశాడు. ఎలాగ రాశాడు? ఆయన మీద అవతరించిన వినిపించబడినటువంటి వాక్యాలని ఆయనకి చదవటం రాదు, రాయటం రాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎందుకు రాదు అంటే, ఆయనకి చదువు వస్తే ఆయనే రాసుకున్నాడని ఈ ప్రజలు అంటారని దైవం యొక్క ప్రణాళిక ముందుగానే. ఈ మనుషులు కుట్రదారులు అవకాశం కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. నిజాలను పరిశీలించరు. స్వార్థం ఎక్కువ, మంచి తక్కువ, నిస్వార్థం తక్కువ, స్వార్థం ఎక్కువ మనిషిలో.
కానీ ఏముండాలి? వాస్తవానికి నిస్వార్థం ఎక్కువ ఉండాలి, స్వార్థం తక్కువ ఉండాలి. స్వార్థం ఎలాంటి స్వార్థం? మంచి స్వార్థం ఉంది కాబట్టి స్వార్థం అనేది తక్కువ ఉండాలి. ఆయనకి ఈ మాటలు దైవదూత తీసుకొచ్చి వినిపించినప్పుడు ఆ మాటల్ని నలుగురు శిష్యుల ద్వారా, అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు వారు, పేర్లు గుర్తుపెట్టుకోండి మీరు కూడా, మొదటి శిష్యుడు మొదటి ఖలీఫా, ఆయన స్నేహితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చిన్ననాటి నుంచి స్నేహితుడు. రెండవది ఉమర్ రజల్లాహు తఆలా అన్హు, ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా అన్హు వారు. మూడవది ఉస్మాన్ గనీ రజల్లాహు తఆలా అన్హు వారు. నాలుగోది అలీ రజల్లాహు తఆలా అన్హు వారు. ఈ నలుగురు యొక్క శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ఆ వాక్యాలని ఆయన రాపించి భద్రపరిచారు. అర్థమవుతుందా? 1450 సంవత్సరాలు దాటి 1500 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు ఎన్నైతే 6236 వాక్యాలని దైవం పంపించాడు. ఎన్ని పంపించాడు? 6236 వాక్యాలని పంపించాడు. అవి 114 అధ్యాయాలు, 30 కాండాలుగా మనకి భూమి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. 6236 వాక్యాల్లో ఒక వాక్యం ఎవరు తీసేయలేదు, ఒక వాక్యం ఎవరు కలపలేరు, తీసేయలేరు కూడా ప్రళయం దాకా. ఇది దైవ గ్రంథం అని మీరు ఎలా చెప్తారు? అంటే దైవదూత మానవాకారంలో వచ్చినప్పుడు దైవదూత ఆకారంలో వచ్చింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కానొచ్చింది. దైవదూత మానవాకారంలో వచ్చింది. కొన్నిసార్లు మానవులు చుట్టుపక్కల ఉన్న శిష్యులకి, ఆ పరివారం అందరికీ కూడా దైవదూత కానొచ్చింది. అర్థమవుతుందా? సాక్షాత్తు దైవదూత కానొచ్చింది. ఈ మనిషి కొత్త మనిషిలా కానొస్తున్నాడు, ఎవరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని అడిగితే, ఈయన దైవదూతల నాయకుడు జిబ్రీల్ అమీన్ దైవదూత మానవాకారంలో వచ్చాడు అని కూడా చెప్పారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. జీవితంలో అబద్ధం ఆడినటువంటి వ్యక్తి. కొన్ని సందర్భంలో దైవదూతలాగా వచ్చింది, కొన్ని సందర్భాల్లో మానవుడిలాగా మానవ అవతారంలో వచ్చింది. అర్థమవుతుందా? ఇక ఈ ఖురాను మక్కాలోనే మనిషి రాసిన గ్రంథం అయితే మక్కా దాటి పరిసర ప్రాంతాల నుంచి బయటికి వెళ్ళిపోయేది. ఎందుకంటే ఆయన సొంత బాబాయి ఈ ఖురాన్ని వ్యతిరేకించాడు. అర్థమవుతుందా? అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పూర్తిగా చంపివేయాలని ప్రయత్నాలు చేశాడు. సొంత బాబాయిలు ఇద్దరున్నారు, అబూ లహబు ఇంకా ఉన్నారు అబూ జహలు. ఇంకా మక్కాలో 12 తెగలు కూడా ఏకమై ఈ దేవుడు ఒక్కడనేటటువంటి అల్లాహ్ ఒక్కడనే విధానాన్ని పూర్తిగా మనం ఎక్కడే దీన్ని నశింపు చేయాలని చెప్పి 12 తెగలు ఏకమై ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎవరిని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. కానీ చంపలేశారా? ఆయాలు ఏ పోలీస్ స్టేషన్ లేవు, ఆయాలు ఏ యొక్క చట్టాలు లేవు, రాజరికం ఉంది మొత్తం. అర్థమవుతుందా? అయినా సరే దైవం ఆయన్ని కాపాడి మక్కాలో 10 సంవత్సరాలు హితబోధ చేస్తే ఎవరు వినే పరిస్థితి లేదు అని చెప్పి 12 సంవత్సరాలు 13వ సంవత్సరం నడుస్తుంది. ఇక నువ్వు ఎక్కడి నుంచి మదీనా వెళ్ళని చెప్పి మదీనా పంపించారు పర్మిషన్ ఇచ్చి. దాన్ని హిజ్రత్ చేయటం అంటారు. ఏమంటారు? హిజ్రత్ అంటే వలస వెళ్ళాడు మదీనా వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సంవత్సరాల్లోనే అక్కడ మదీనాలో పరిపాలించే క్రైస్తవ రాజు, అయ్యా మా గ్రంథంలో కూడా ఉంది, నువ్వు చివరి ప్రవక్తవని మేము నమ్ముతున్నాము, నేను చివరి ప్రవక్తగా, దేవుణ్ణి ఒక్కడిగా, అల్లా అంటే అరబీ భాష, నేను నమ్ముతున్నామని చెప్పి ఆయన తన రాజరికాన్ని పక్కన పెట్టి ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవక్త అనుసర విధానాన్ని అనుసరించడం జరిగింది. అర్థమవుతుందా? ఎంత గొప్ప విషయం. ఆ తర్వాత మదీనా నుంచి మక్కా నుంచి ఖురాన్ అవతరించింది. ఫస్ట్ 300 మంది ఉన్నారు. ఏది? ఫస్ట్ యుద్ధం అప్పుడు వీళ్ళని పూర్తిగా చంపేయాలన్నప్పుడు దైవం కూడా పర్మిషన్ ఇచ్చాడు. పూర్తిగా వీళ్ళు ఎప్పటికీ మారేటట్లేరు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత వీళ్ళ బాధలు భరించలేక వీళ్ళని వెలేస్తే అప్పుడు మిమ్మల్ని వేధించడం కాదు, మీరు కూడా ఎదురు తిరగండి అని అన్నప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది.